వీడు పరిపాలనకు పనికిరాడే, నా తర్వాత ఈ రాజ్యభారాన్ని ఎవరు మోస్తారు అని కృతవీర్యుడు బెంగ పెట్టుకున్నాడు. చూద్దాం, రాజ్యవైద్యుల కృషి ఫలితంగా కానీ ఏ మహనీయుడు దయవలనో అవిటితనం పోకపోతుందా అని తమను తాము నమ్మవలుకుంటూ కాలం గడిపారు ఆ రాజదంపతులు. సకాలంలో జాతకాది కర్మక్రియలన్నీ జరిపించి భూరి దక్షిణలతో వేదశాస్త్ర విద్వాంసులను సంతృప్తిపరిచి అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుని పుత్రుడు కనుక కార్తవీర్యార్జునుడు అయ్యాడు. చేతులు చచ్చుబడ్డాయి అన్న మాటే కాని అర్జునుడి శరీరం అంతా వజ్రతుల్యంగా ఉంది. తెలివితేటలు అపారం. గురువులు నేర్పుతున్న అన్ని విద్యల్లోనూ ఆరితేరుతున్నాడు. క్రమక్రమంగా యుక్త వయసు వచ్చింది. యువరాజుకు పట్టాభిషేకం చేద్దామని కృతవీర్యుడు ఉబలాట పడుతున్నాడు. పైకి అంటే ఎవరు ఏమి అంటారోనని, గేలి చేస్తారేమోనని సంశయిస్తున్నాడు. తీరా సింహాసనం మీద కూర్చోబెట్టి